ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పరిస్థితి చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే ఓవైపు కూటమిలో కీలకమైన భాగస్వామిగా ఉంటూనే, ప్రభుత్వంలో కూడా కీలకమైన పదవులు తీసుకున్న జనసేన పార్టీ, ప్రభుత్వంలో ఎంత యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తోంది, లేదా ఒక నెల రోజులు అన్నదాన్ని ఒకవేళ మనం ఒక ప్రాతిపదికగా తీసుకుంటే, నెల రోజుల్లో ఎన్ని సార్లు చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నారు ఏదైనా ఇష్యూస్ మీద, లోకేష్ ఎంతమంది కనిపిస్తున్నారు, మిగిలిన మంత్రులు ఎంతమంది కనిపిస్తున్నారు, అందులో జనసేన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఒక డిస్కషన్. ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం. రెండో డిస్కషన్ ఏంటి? నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటూ పోతున్నారు. నామినేటెడ్ పదవులకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో మొన్నటికి మొన్న మనం చూసాము, గన్నవరానికి సంబంధించిన మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అన్న దాన్ని జనసేన నుంచి లాగి టీడీపీకి ఇచ్చేశారు. ఇప్పుడు మొన్న ఇచ్చిన నామినేటెడ్ పదవులు 31 నామినేటెడ్ పదవుల్ని టీడీపీ తీసుకుంటే 3 నామినేటెడ్ పదవులు మాత్రమే జనసేనకి ఇచ్చారు. అంటే 10%. ఇంత వివక్ష ఏంటి? ఎమ్మెల్యే సీట్లు 24 అని మొదటగా మాట్లాడుకొని, తర్వాత కొన్ని పరిణామ క్రమంలో 21 తగ్గి, రాష్ట్రంలో కూటమిని అధికారంలో తీసుకోవడానికి ఒకవైపు పవన్ కళ్యాణ్ త్యాగాలు చేసి ప్రభుత్వం తీసుకొని వస్తే, ఆయనకు సంబంధించిన సెకండ్ గ్రేడ్ లీడర్లకు, క్యాడర్లకి ఇలాంటి పదవులు దక్కకపోతే ఎట్లా? ఈ కారణంగానే ఈ మధ్యకాలంలో జనసేన వైపుకు వెళ్తున్న వైసీపీ నాయకుల సంఖ్య తగ్గిపోయింది అన్నది ఒక మాట వినిపిస్తుంది. కొంతమంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళే అవకాశం లేదు కానీ జనసేనలోకి వెళ్దామని ఆలోచించినా సరే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, కూటమిలో జనసేనకున్న ప్రాధాన్యత, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆ నాయకులు ఎవరు వస్తారో ఇల్లు కూడా దాటట్లేదు. ఒక 6 నెలల సంవత్సరం తర్వాత పరిస్థితిని బట్టి తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోవడమా, లేకపోతే టీడీపీలో ఏదన్నా అవకాశాన్ని వెతుక్కోవడమా అన్న దాంట్లో ఉండిపోయారు తప్ప జనసేన వైపు వెళ్ళట్లేదు. ఎందుకంటే మనం గతంలో కూడా కొన్ని వీడియోలు చూసుకున్నాం. ఆగస్టులో ఖచ్చితంగా జనసేనాని పూర్తి స్థాయిలో పార్టీ మీద పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తాడు. అది ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ వీక్ కూడా వచ్చేసింది. ఇప్పటి వరకు ఆయన పార్టీ ఆఫీస్కి కూడా పోలేదు. పదుల సంఖ్యలో పెద్ద పెద్ద నాయకుల జాయినింగ్స్ ఉంటాయి, వందల సంఖ్యలో కార్యకర్తల జాయినింగ్స్ ఉంటాయి అనుకున్నారు కానీ అటువైపుగా కూడా ఏమీ స్టెప్ పడట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే 14 నెలల తర్వాత ఇంకొక 4 సంవత్సరాలు దాదాపుగా ఎలక్షన్ల నేపథ్యంలో వైసీపీ అసంతృప్త నేతలు లేదా మిగిలిన పార్టీలో ఉన్న నేతలందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా కూటమి వైపు, జనసేన వైపు వెళ్తారని అందరూ భావించినారు కానీ అలాంటిది పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఇది సరిపోదు అన్నట్టు ఆల్రెడీ ఇప్పటికే వైసీపీలోకి వెళ్ళిన నాయకులందరూ కూడా ఒక 2 ఏళ్ల పాటు అక్కడ స్తబ్దుగా ఉండి ఆ తర్వాత మళ్ళీ వైసీపీలోకి తిరిగి వెళ్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. దాంట్లో నిజమెంత అబద్ధంతో మనకు తెలియదు. ఏదేమైనా జనసేన పార్టీ స్వతహాగా ఎదగకుండా ఆగిపోవడం వెనక ఏంది ఆంతర్యం అన్నది అర్థం కావట్లేదు. 15 ఏళ్ల పాటు మనము కూటమిలో ఉండబోతున్నామంటే ఇప్పటికే క్యాడర్ని మొత్తాన్ని సన్నద్ధమైతే చేస్తున్నారు కానీ 15 ఏళ్ల పాటు ఇలాగే ఉండడము సాధ్యమేనా? ఓవైపు లోకేష్ చాలా అగ్రెసివ్గా రాజకీయాలు చేస్తున్నారు, చాలా అగ్రెసివ్గా పార్టీలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి వ్యవహరిస్తున్నారు. చివరికి వీళ్ళ మంత్రిత్వ శాఖలో కూడా ఆయనదే పెత్తనం నడుస్తుంది అని కొన్ని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏంటి జనసేన నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? జనసేన ఎన్ని రోజులు ఇలా ఉండాలి? ఆ తర్వాత ఏమైనా బీజేపీలో విలీనం అవుతుందా, లేకపోతే టీడీపీలోనే విలీనం అవుతుందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో, అందుకు ఆ కారణంగానే ఇలా జరుగుతోంది అన్న కొన్ని మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఏం చేస్తుంది జనసేన? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ఆయన ఒక సినిమాను రిలీజ్ చేశారు. ఆ సినిమా ప్రమోషన్ల కోసం పెట్టిన ఎఫర్ట్స్లో ఒక 20% ఎఫర్ట్స్ పార్టీ నిర్మాణం కోసం పెట్టినా సరే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చేవి అన్నది కూడా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఆయన తీయబోయే సినిమాల కోసం ఆయన చేస్తున్న హోంవర్క్ ఏది ఉందో అదే హోంవర్క్ని ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తే పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే 4 సార్లు అవకాశం ఇచ్చాము, ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఉన్న ప్రజల నుంచి ఆయన ఉన్నా సరే పాలనలో మార్పు లేదని అనుమానం వచ్చింది అంటే నెక్స్ట్ ఆయనకున్న ఆ పరపతి కూడా పోతుంది. ప్రతి ఒక్కరికి తెలుసు ఒక 5 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఒక యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ నుంచి ఈసారి జగన్మోహన్ రెడ్డికి అంత భయంకరమైన నెగిటివ్ రిజల్ట్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్ద ఫోర్సు కూటమిలో ఉండడము, చంద్రబాబు నాయుడిని ఒప్పించి నేను ఏదైనా సరే మంచి చేయిస్తానని చెప్పి మాటలు నమ్మి ఇవాళ ప్రజలు ఓట్లు వేస్తారని అందరికీ తెలుసు. నిజంగానే ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఈయన వెళ్ళి ప్రశ్నించే అవకాశం ఉందా? ప్రశ్నించి దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం జరుగుతోందా? సినిమా షూటింగ్లో ఉంటే ఆయన పార్టీ మీద ఎప్పుడు దృష్టి పెడతారు, ప్రభుత్వం మీద ఎప్పుడు దృష్టి పెడతారు, ప్రజలు కోరుకున్న పాలన అందించే క్రమంలో ఆయన పార్టిసిపేషన్ ఏంటి? ఇవన్నీ ప్రశ్నలు కూడా వస్తాయి. సో జనసేన ఓవైపు నామినేటెడ్ పదవులకు సంబంధించి నాయకులు దొరకట్లేదనే మాట కూడా వినిపించేంత స్థాయిలో
ఇవాళ అక్కడ సిచ్యువేషన్ ఉంది. క్యాడర్ కానివ్వండి, లీడర్లు కానివ్వండి అంత స్తబ్దుగా ఉంటున్నారు. వైసీపీకి మొత్తంగా ఇంకా భవిష్యత్తే లేదు అనే విధంగా అందరూ మాట్లాడుకుంటున్నా సరే, అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడినా అది వచ్చి జనసేనలో చేరేందుకు ఇష్టపడకపోవడానికి కారణాలు కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. ఆ వైపుగా పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాలి. లేకపోతే మాత్రం కూటమిలో ఒక తోక పార్టీగానే ఆయన మిగిలిపోతారు తప్ప, ఆయన సొంతంగా పార్టీ పరంగా బలోపేతమయ్యే ప్రయత్నం చేయాలి. సొంతంగా నాయకుల్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు.